హాయ్ అండి అందరికీ. 2026లో ఈ కాపీరైట్ వచ్చి దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలో మీకు అర్థం కావట్లేదా? కాపీరైట్ వచ్చిన వీడియో మీరు డిలీట్ చేసినా కూడా కాపీరైట్స్ ఇంకా అలాగే ఉంటే 2026లో కాపీరైట్ ఎలా డిలీట్ చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నేను స్క్రీన్ మీద స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. మీకు అర్థం కాకపోతే డైరెక్ట్‌గా మీరు స్క్రీన్‌ని జూమ్ చేసి చూసుకొని సాల్వ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. మీ ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి యూట్యూబ్ స్టూడియోలోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మనకి టాప్ ఈడ కార్నర్లో కాపీరైట్స్ వచ్చినవి చూపిస్తాయి, లేకపోతే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూపిస్తాయి. ఈ రెండిట్లో ఎక్కడో ఒకసారి చూపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఎన్ని కాపీరైట్స్ వచ్చినాయో ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కానీ ఈ రెండిట్లో కనిపిస్తుంది. దానిపైన బ్లూ లింక్ ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ బ్లూ లింక్ ఒకటి కనిపిస్తుంది, కంప్లీట్ కాపీరైట్ స్కూల్ అని. దానిపైన క్లిక్ చేయగానే మీకు చిన్న సింపుల్ వీడియో ఒకటి వస్తుంది. అది మీరు చూసి చేసుకుంటున్నా ఓకే, లేకపోతే స్కిప్ చేసేసి నేను చెప్పినట్టు చేయండి. ఒకవేళ యూట్యూబ్ స్టూడియో లాగిన్ అవ్వట్లేదు బ్రో మా ఫోన్లో అని అనుకుంటే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, దాని ద్వారా మీరు లాగిన్ అవ్వచ్చు. నేను చెప్పిన ఆన్సర్స్ని టిక్ మార్క్ చేసి కింద చెక్ మై ఆన్సర్ పైన నొక్కితే డన్ అనే ఆప్షన్ వస్తుంది. నొక్కిన తర్వాత రెండో ఆన్సర్ వస్తుంది. మీకు అర్థం కాకపోతే పిక్చర్స్ చూసి క్లారిటీ తెచ్చుకోండి. తొందరపడి ఏది పడితే అది నొక్కి డన్ నొక్కకండి, తర్వాత మళ్ళీ మీరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని డన్ నొక్కండి. రెండో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని చెక్ ఆన్సర్ నొక్కి డన్ నొక్కండి. మూడో ప్రశ్న వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని చెక్ ఆన్సర్ నొక్కి డన్ నొక్కండి. నాలుగో ప్రశ్న వస్తుంది. రెండో ఆప్షన్ మూడో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని చెక్ నొక్కి డన్ నొక్కండి. కింద డన్ నొక్కి బ్యాక్ వచ్చేసేయండి, అయిపోయినట్లే. తర్వాత ఏం చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను.